Greetings in the wonderful name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ శుభవందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదేమిటంటే, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కృప పొందిన వారు వారి జీవితంలో భయపడవలసిన అవసరం లేదు. కృప మనకేం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నోవాహు దేవుని వలన కృప పొందినవాడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకము చెడిపోయింది. అయితే నోవాహు కృప పొందినవాడు గనక నోవాహు కుటుంబము రక్షణ పొందింది. నోవాహు యొక్క భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు రక్షణ పొందారు. అయితే కృప పొందని వారు జలపాతములో నలిగిపోయారని, చనిపోయారని, పతనమైపోయారని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈనాడు ఈ అంత్య దినాలలో, ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మనిషి దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి. దేవుని యొక్క కృపను పొందుకోవాలి. దేవుని కృప శాశ్వతమైనది. దేవుని కృప విడువనిది. దేవుని కృప ఎడబాయనిది. దేవుని కృప దరిద్రులను ధనవంతులను చేసేది. దేవుని కృప దీనులను దీవిస్తుంది. దేవుని కృప మన జీవితంలో నిత్యము మనలను నడిపిస్తుందని ప్రభు యొక్క సన్నిధిలో మనము గ్రహించాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనిషికి దేవుని కృప ఎంతో అవసరం. దేవుని కృపను పొందిన వారు మాత్రమే భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. దేవుని కృప లేని వారు నిత్యము రాత్రింబగళ్ళు ప్రతి విషయంలో భయపడుతూ, అధైర్యపడుతూ, కలవరపడుతూ, కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుని కృప కృంగిన వారిని బలపరుస్తుంది, పడిపోయిన వారిని లేవనెత్తుతుందని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో ఈ లోకంలో ఏమి సంపాదించకపోయినా, ఏమి పొందకపోయినా, ఏమి మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని కృప మనము